ఓకే సార్, ఓకే. యా, మధుబాబు గారు రెస్పాండ్ అవ్వండి. మరి అజయ్ కుమార్ గారు చెప్తున్నారు మాకు కుట్రలు చేయాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ జరుగుతున్న అంశాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్నట్టు ప్రయత్నం ఆయన అంటున్నారు. ఇప్పుడు 33,000 మంది మహిళలు కుట్రా కాదా? 14 లక్షల కోట్లు అప్పు అన్నది కుట్రా కాదా? ఒక నిమిషం సార్, మధుబాబు గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరాలు చేసి జైలుకి వెళ్ళాడు సార్. ఆయన జైలుకి వెళ్ళాడని అందరూ జైలుకి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు మీద లేనిపోని కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. సరే, అలా తిరుమలలో వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఒక ప్రణాళిక చేసుకొని ప్రతి నెల ప్రతి వారము ఏదో ఒక అలిగేషన్. ఎందుకంటే తిరుమలలో మన ఇల్లు సార్, ఒక 10 మంది వస్తే ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, 100 మంది వస్తే ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, ఇలా కొన్ని ఉంటాయి సార్. తిరుమలలో అత్యధిక భక్తులు వచ్చినప్పుడు అత్యంత పవిత్రమైన ఆ క్షేత్రంలో కొన్ని పొరపాటు జరిగే ఛాన్సెస్ ఉంటాయి, చిన్నవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అవి జరగకుండా చూసుకునే బాధ్యత అక్కడ టీటీడీ వాళ్ళది. ఇప్పుడు భానుప్రకాష్ గారు చెప్పినట్టు వాళ్ళని రమ్మన్నాడు చెప్పాడు కదా భానుప్రకాష్ గారు అసలు వాళ్ళకి వచ్చే అర్హత కూడా లేదు సార్. దర్శనానికి వచ్చే అర్హత కూడా వాళ్ళకి లేదు సార్. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యమత ప్రచారాలు తిరుమల మీద ఏం సార్ వీళ్ళకి కచ్చ. వీళ్ళు ఎందుకని హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు? వీళ్ళు దేనికని అంటే వీళ్ళు మొత్తానికి ఇది తిరుమల మీద కాదు సార్, హిందూ మతత్వం మీద ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేస్తున్నారు సార్. వీళ్ళు కుట్ర చేస్తున్నారు, వీళ్ళు హిందూ మతం మీద చేస్తున్నారు సార్. వీళ్ళు హిందూ మతం మీద చేస్తున్నారు, తిరుమల కాదు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ఆయన అన్నాడు తిరుమలకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వైసీపీ కాదు, టీడీపీ కాదు, ఎవరు కాదు, సామాన్య భక్తులు అన్నారు. రోజా అనే మంత్రి పదవిలో ఉండి ఎన్నిసార్లు కొండ మీద ఆమె రాజకీయాలు మాట్లాడలేదు? ఆమె అప్పుడు తెలీదా మీకు? భక్తులుగా మారింది ఆమె, వైసీపీ కార్యకర్తగానే మారింది ఆమె, వైసీపీ మినిస్టర్ గా మారింది ఆమె. ఇలాంటి ఎన్నో తప్పులు చేసి వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి ప్రతి విషయంలో వీళ్ళకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఒక భయం వచ్చింది. ఎందుకంటే సిస్టమ్ వచ్చింది. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన సవాల్ విసిరినట్టు ఎంత ధైర్యం ఉంటే చెప్తారు సార్ ఆ మాట? వీళ్ళు ఎవరన్నా ధైర్యం ఉందా వీళ్ళకి? రష్ ఉన్న టైంలో వచ్చి మీరు రండి మీ దమ్ముడు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది చూడడానికి, అంత సిస్టమ్ ఉంది. ఈ రోజు సార్ ప్రసాదాలు సార్ ముడి బియ్యాలతో ఆ ప్రసాదాలు చెడగొట్టారు సార్. ప్రసాదం తినే ప్రసాదం విలువ లక్షల మంది తింటారు భోజనాలు. అక్కడ పురుగులు పట్టే భోజనాలు పెట్టారు. అర్థందా? ఓకే 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 అండి, ఒక నిమిషం ఆగండి సార్, సామాన్ శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. రాజు గారు, ఏదైనా ఒక వివాదము లేక సంఘటన పైన ప్రతిస్పందించేటప్పుడు రాజకీయ పార్టీల నేతలుగా కొంత సమయం పాటించాలి. అంటే మాట్లాడేటువంటి అంశం ఏది, మనం మాట్లాడుతున్నటువంటి తీరేదని. ఎందుకంటున్నానంటే నేను ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి చర్చలోని అంశం ఏంటి, తిరుమలలో వరుసగా జరుగుతున్నటువంటి ప్రచారం, వివాదాల ప్రచారం, దాని వెనుక కుట్ర కోణం దాగి ఉందా లేదని. మరి మనం అనేక సంఘటనలు ఇటీవల మనం చూస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా కాకతాళీయంగా జరిగిన సంఘటనలు ఏది కనిపించింది అంత కృత్రిమంగా తయారు చేసి ఏదో అభూత కల్పనతో ఒక విష ప్రచారం. తిరుమల కేంద్రంగా ఇక్కడ అస్తవ్యస్తంగా పరిపాలన ఉంది, భక్తులకు సరైన సౌకర్యాలు లేవు, అదే క్రమంలో హిందూ ధర్మానికి కూడా విఘాతం కలుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం. ఎందుకంటే ప్రజల చేత చిత్కరించబడి నిర్లక్ష్యం కాబడి గుర్తింపు లేని తెర మీదకి తిరిగి రావాలనేటువంటి ప్రయత్నంలో తిరుమలను వాడుకోవడం ఏదైతే ఉందో అది సబబు కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ తిరుమలలో ఏదైనా జరిగితే ఆధారాలు ఉన్నప్పుడు వాటిపైన గట్టిగా మాట్లాడే హక్కు, అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో విపక్షానికి మరింత ఎక్కువగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లు